వెల్కమ్ బ్యాక్. దంపతుల మధ్య విభేదాల్ని పరిష్కరించాల్సింది పోయి పోలీసులే బాధితులను రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తున్నారు. తర్వాత కేసుల్ని పరిష్కరించే పేరుతో ఖాకీలు, ఫీజుల పేరుతో లాయర్లు కాసులు దండుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నా, భార్యల తీరు మార్చాలన్నా, బాధితులకు సరైన న్యాయం జరగాలన్నా చట్టంలో మార్పులు అవసరం. అన్నింటినీ మించి దంపతుల మధ్య రాజీ కుదిర్చేలా చట్టాన్ని మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. 498A చట్టం కింద నమోదయ్యే కేసుల్లో కేవలం 2% మాత్రమే నిజమైనవన్న వాస్తవం వింటుంటేనే మగవాళ్ల పరిస్థితి అర్థమవుతోంది. కేవలం భార్య ఫిర్యాదు చేస్తే చాలు భర్త, అత్తామామలు కరకటాలు లెక్కపెట్టాల్సిందే. ఈ లెక్కలో మన రాష్ట్రం ఏం తక్కువ తినలేదు. మన రాష్ట్రంలో కూడా ఏటా వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత 4 ఏళ్లలో మన రాష్ట్రంలో 1,23,000 మందిపై అకారణంగా ఈ చట్టం కింద కేసులు నమోదు చేశారు. కానీ తరువాత అవన్నీ నిరాధారణమైనవేని తేలాయి. ప్రధానమైన లోపం ఏమిటి అంటే అది చేసేటప్పుడే పటిష్టంగా చేయలేదేమో అనేది నిపుణుల అభిప్రాయం. దాంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయి, వాటిని సరిదిద్దవలసిన అవసరం ఉంది. ఆ లొసుగుల్ని ఆసరా చేసుకునే ప్రతి వాళ్ళు ఆ సెక్షన్ దుర్వినియోగం చేస్తారు. అంటే ఇంతకుముందు నాన్ కాంపౌండబుల్ ఉండేది 498 మీద, ఈ మధ్య సవరణలు తీసుకొచ్చారు, కాంపౌండబుల్ చేశారు. అంటే రాజీ పడచ్చు, అవుట్ ఆఫ్ కోర్ట్ రాజీ చేసినా లోక్ అదాలత్లో వేసుకుని ఇద్దరు దాన్ని మళ్ళీ ఒకవేళ ఆవేశంతో ఇద్దరు తొందరపడినప్పటికీ దాన్ని మళ్ళీ రాజీ పడే అవకాశాలు కల్పించారు. ఎందుకంటే మన హిందూ వివాహ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో దానిని కాంపౌండబుల్ అఫెన్స్ గా చేయడం జరిగింది. కోర్టులో లోక్ అదాలత్లో వేసుకుని మళ్ళీ ఇద్దరు రాజీ పడిపోయి ఇద్దరు కాపురం చేసుకునే అవకాశం ఆ సవరణ జరిగింది. ఇలా చిన్న చిన్న కారణాలకే భర్తలపై ఫిర్యాదులు చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు సంసారాన్ని సాఫీగా నడపాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే. ఇలా ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్రం వచ్చేసరికి అహంకారం పాలు కాస్త పెరుగుతుంది. నాకేం తక్కువ, నేను సంపాదిస్తున్నాననే ధోరణి ఉద్యోగం చేసే భార్యల్లో పెరుగుతోంది. ఏ చిన్న గొడవచ్చినా తన మాటే చెల్లాలని ఇద్దరూ పంతం పడుతున్నారు. ఇది కాస్త ముదిరితే భర్తను దారిలోకి తెచ్చుకోవడానికి చాలా మంది 498Aను ఆశ్రయిస్తున్నారు. ఇక భర్తతో వేరు కాపురం పెట్టాలని, అత్తామామల పెత్తనాన్ని తప్పించాలని, తన మాటే నెగ్గాలని వారిపై కేసులు పెడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు 498A కింద కేసులు నమోదు చేసే వారిలో ఎక్కువ మంది భార్యలు ఉన్నత విద్యను అభ్యసించిన వారే అన్నది గణాంకాలు చెప్తున్న వాస్తవం. పెళ్లికి ముందు అమ్మాయి ప్రపంచం వేరుగా ఉంటుంది. తన వాళ్ళందరినీ వదిలి వచ్చిన అమ్మాయి కొత్త వాతావరణంలో ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఈ విషయాన్ని భర్తలు అర్థం చేసుకోవట్లేదు. ఇన్నాళ్లు మా ఇంట్లో ఇలాగే ఉంది, నువ్వెందుకు అర్థం చేసుకోవంటూ భర్తలు గయ్యమని లేస్తుంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. 2 ప్రపంచాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మొండికేయడం తగదు. అలా మొండికేసిన చాలా సందర్భాల్లో భార్యలు కోర్టుకెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పోలీసు దగ్గరికి వెళ్తాం, పోలీసులు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఎక్కడ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధువుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయటం 498A కింద జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చట్టం. ఈ ప్రజాస్వామ్యంలో ఆధునిక కాలంలో లేటంటే చట్టం ఉంటానని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఇక ఎన్ఆర్ఐ భర్తలు ఈ కేసుల్లో ఇరుక్కుంటే చచ్చే చావు చావాల్సిందే. వాళ్ళను ఒక్కసారి ఇక్కడ జైల్లో పెడితే వీసా సమస్యలు తలెత్తుతాయి. ఒకవేళ భర్త విదేశాల్లోనే ఉంటే అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు. దీంతో అక్కడ అతను ఉద్యోగం ఊడే పరిస్థితి వస్తుంది. అంతేకాదు తర్వాత అది తప్పుడు కేసు అని నిరూపణ అయినా విదేశాల్లో మళ్లీ ఉద్యోగం దొరకటం కష్టం. ఒకవేళ ఈ నేరం నిరూపణైతే భర్తకు గరిష్టంగా 7 ఏళ్ల శిక్ష పడుతుంది. వాస్తవానికి మనది పురుషాధిక్య ప్రపంచమే అయినా భర్తల్ని నానా చిత్రహింసలకు గురిచేసే భార్యలు ఉన్నారు. కానీ ఇలాంటివి వెలుగులోకి రావటం చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇలాంటివి ఎక్కువగా బయటకు రావు కాబట్టే మహిళల మీద సింపతి పెరుగుతూ వస్తోంది. కోడల మీద కేసు పెడదామని స్టేషన్కు వెళ్లినా అత్త ఫిర్యాదుని ఖాకీలు ఉత్త ఫిర్యాదులుగానే కొట్టిపారేస్తున్నారు. వాస్తవ గణాంకాలు కూడా చిన్న కారణాలకే కేసులు పెడుతున్నారని నిరూపణ అయ్యాయి. ఇంతలా దుర్వినియోగమవుతున్న ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి అన్నది కొందరి అభిప్రాయం. అయితే చట్టాలన్నీ మనల్ని రక్షించడానికి రూపొందించినవే. అవి దుర్వినియోగమవుతున్నాయని రద్దు చేస్తే అవి ఉపయోగపడాల్సిన వారికి అందకుండా పోతాయి. అంటే లోపం చట్టంలో కాదు, దాన్ని వినియోగించుకునే వాళ్ళల్లో ఉంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటినప్పుడే ఈ కేసు పెట్టాలన్నది న్యాయవాదుల అభిప్రాయం.
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తితే ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలన్నది మానసిక నిపుణుల మాట. సైకాట్రిస్ట్ దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, మా అమ్మాయికి మానసికంగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వైలెన్స్ వల్ల ఇట్లాగా మా అమ్మాయి ఇట్లా అయిందని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని. కానీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి నిజంగానే పుట్టుక దగ్గర నుంచి వాళ్ళకి సమస్య ఉంది, అమ్మాయిల సమస్య ఉన్నది. అంటే వాళ్ళ అమ్మాయి సమస్యని భర్త వాళ్ళ మీద రుద్దటమే కాకుండా ఆ అమ్మాయిలు మళ్ళా వెనక్కి వస్తే వాళ్ళ ద్వారా ఏదైనా అంటే కాంపెన్సేషన్ పొందాలంటే అట్లా కూడా కొంతమంది వాడుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా వరకు 498A కేసుల్లో రాజీ పడేందుకే భార్యలు మొగ్గు చూపుతున్నారు. ముందు ఆవేశంలో కేసు పెట్టినా తర్వాత మనసు మార్చుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. భర్తలు నిజంగా వేధించి కేసులు పెట్టినా కాపురం చక్కబడాలని కోరుకునే భార్యలు ఉన్నారు. ఈ చట్టం సవ్యంగా వినియోగపడాలంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయం. ఆధారం లేకుండా కేసు పెడితే వారిపై పరువు నష్టం దావా వెయ్యాలని, కేసు దుర్వినియోగం కాకుండా పోలీసులు ముందు ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న డిమాండు ఉంది. దంపతుల మధ్య రాజీ కుదర్చటం ఈ చట్టం పక్కదారి పట్టకుండా ఉండేందుకు దోహదం చేస్తుందన్నదే న్యాయ నిపుణుల ఉద్దేశం. ఈ చట్టాన్ని సరైన క్రమంలో వినియోగించి బాధితులకు రక్షణ కల్పించాలే తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకుల్ని బలి చేయకుండా చూసుకోవాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.